మనం ధాబాకి పోయినా కానీ రెస్టారెంట్స్కి పోయినా కానీ ఖచ్చితంగా ఇష్టంగా ఆర్డర్ చేసేది తందూరి రోటీ. మరి ఆ తందూరి రోటీతో పాటు కాంబినేషన్లోకి ఖచ్చితంగా ఆర్డర్ చేసేది బటర్ చికెన్. మరి లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీస్ బటర్ చికెన్ సేమ్ ధాబా స్టైల్లో రెస్టారెంట్స్లో కన్నా మనం ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి లేట్ చేయకుండా బటర్ చికెన్ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. రోటీ స్పెషల్ బటర్ చికెన్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకుందాము. ఆ మిక్సింగ్ బౌల్లో ఇప్పుడు ఇదంతా కూడా 1/2 kg చికెన్కి నేను మ్యారినేషన్ మొత్తం కూడా చెప్తున్నాను. మనం చికెన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. అందుకోసం 1/2 kg చికెన్ మంచిగా వాష్ చేసుకునేది ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2.5 స్పూన్స్ కారము, సాల్ట్, ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా, 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, దాంతో పాటే ఇప్పుడు ఒక 3 to 4 స్పూన్స్ పెరుగు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ చికెన్కి ఇదంతా కూడా బాగా పట్టుకునే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 hour వరకు మనం దీన్ని మ్యారినేషన్లో పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఒక కడాయి తీసుకోండి. ఆ కడాయిలో 1/2 కప్పు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా హీట్ అయిన తర్వాత కాజు, ఒక సగం గుప్పెడు కాజు ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత టొమాటోస్ ఒక 3 నుంచి 4 మీడియం సైజ్ చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు 1/2 స్పూన్ లేదా 1 స్పూన్ ఉప్పు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 6 minutes వరకు మనం దీన్ని బాగా మగ్గించుకోవాలి ఈ టొమాటోని. ఎందుకంటే ఇదంతా మనం ప్యూరీ చేసుకోబోతున్నాం అనమాట మిక్సర్ గ్రైండ్లో. సో మంచిగా ఒక 5 to 6 minutes వరకు మనం దీన్ని మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు మంచిగా ఈ విధంగా మనకి బాయిల్ అనేది అయిపోయింది. సో 5-6 minutes కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని మంచిగా ప్యూరీ అనేది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకోండి. అది హీట్ అయిన తర్వాత బటర్ ఒక 2 స్పూన్లు, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు బటర్, దాంతోపాటే ఒక 1/2 కప్పు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మీడియం సైజు ఆనియన్స్ చిన్నగా పీసెస్ అనేది కట్ చేసుకోవాలి. మనం మీడియం సైజ్తో 2 ఆనియన్స్ ఈ విధంగా మంచిగా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఆ బటర్లో ఇదంతా కూడా మంచిగా లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ కారము, సాల్ట్, ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా, ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడరు, ఒక 3-4 లవంగాలు, 3-4 ఇలాచీలు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఆనియన్స్కి ఇదంతా కూడా స్పైసెస్ బాగా పట్టుకునే విధంగా జస్ట్ ఒక 2-3 minutes వరకు మనం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ప్యూరీ అనేది యాడ్ చేసుకోవాలి. ప్యూరీ యాడ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర తురుము కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువసేపు ఆయిల్లో ఉండొద్దు కాబట్టి లైట్గా ఒక్క కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత వెంటనే ఒక 20 to 30 seconds తర్వాత మనం ఇది ప్యూరీ అనేది యాడ్ చేసుకోవాలి. ప్యూరీని మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా గట్టిగా లేకుండా ఆ టొమాటోస్ అదంతా కూడా మంచిగా మనం ప్యూరీ అనేది మిక్స్ చేసుకోవాలి. కావాలనుకుంటే మీరు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్యూరీని కూడా మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక్క 3 to 4 minutes వరకు మనం ఈ ప్యూరీని ఇంతకుముందు మనం ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్న దాంట్లో మంచిగా ఇదంతా కలిసే విధంగా మనం బాగా దీన్ని కుక్ చేసుకోవాలి. ఒక్క 2-3 minutes లేదా 3 to 4 minutes వరకు. ఇప్పుడు జస్ట్ 3 to 4 minutes అయిన తర్వాత మనం ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలి. 1-1.5 స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం స్టార్టింగ్లో ఏదైతే మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో 1/2 kgది అది ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ని బాగా మిక్స్ చేసుకోండి అట్లీస్ట్ ఒక 2 to 3 minutes వరకు. ఎందుకంటే చికెన్కి ఈ స్పైసెస్ అంతా కూడా బాగా పట్టుకోవాలన్నమాట. అప్పుడైతేనే ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా వస్తుంది. సో మంచిగా చికెన్కి ఇదంతా స్పైసెస్ బాగా పట్టుకునే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 15 to 20 minutes లేదంటే 20 to 25 minutes వరకు మనం దీన్ని లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయిల్ అనేది బయటకు వస్తుంది అండ్ చికెన్ కూడా కుక్ అయిపోతుందో అప్పుడు మనం ఈ బటర్ చికెన్ అది రెడీ అయిపోతుంది. అండ్ లాస్ట్లో మనం సర్వ్ చేసుకునే ముందు జస్ట్ స్టవ్ పైన ఉన్నప్పుడు మాత్రం కొంచెం కస్తూరి మేతి అనేది పైన కొంచెం యాడ్ చేసుకొని 1-2 స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క 1 minute వరకు మనం స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే బటర్ చికెన్ రెసిపీ ధాబా స్టైల్లో అండ్ రెస్టారెంట్స్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసినట్టయితే చాలా మంచి రెసిపీ, రోటీలోకి ఎస్పెషల్లీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇది ఇవాల్టి వీడియో బటర్ చికెన్ గురించి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.